దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. చూడండి, యోనాని మింగేయమని చెప్పింది కూడా దేవుడే. మరి ఇప్పుడు ఎందుకు కక్కేయమంటున్నాడు? మింగేయమనడానికి ముందు యోనా పరిస్థితి ఏంటి? కక్కేయమనడానికి ముందు యోనా పరిస్థితి ఏంటి? మింగేయమనడానికి ముందు యోనా పరిస్థితి దేవునికి ఆజ్ఞకు విరుద్ధంగా వెళ్తున్నాడు. అక్కడ కాపాడించిన వ్యక్తులు ఉన్నారు నీనెవె పట్టణంలో. నిన్ను కాపాడమని చెప్పినప్పుడు దేవుడి మాట విని పోయి కాపాడితే బాగుండు, కానీ ఈ యోనా గారు పారిపోతున్నారు, తర్షీషుకి పారిపోతున్నారు. కాబట్టి మత్స్యాన్ని వచ్చి మింగేయమని చెప్పి దేవాతి దేవుడే చెప్పాడు. మరి ఎప్పుడు కక్కేయమన్నాడంటే ఆ చేప కడుపులో ఉండి యోనా ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నా తప్పైంది ప్రభా, క్షమించు ప్రభా, ఇప్పుడు నీవు చెప్పిన మాట నేను వింటాను ప్రభా అని చెప్పి ఆయన ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెట్టాడో వెంటనే దేవాతి దేవుడు ఆ మత్స్యమునకు కక్కేయమని ఆజ్ఞేస్తే అది కక్కేసింది. చూడండి, మనం చేసే కొన్ని పనుల వల్ల మనము చేసుకున్నటువంటి స్వ ఆశలు లేదా దురాశలు ఏదో ఒక దాని వల్ల వచ్చిన ఇబ్బంది, చూడండి, మనము పడిపోకుండా వేరే దారిలో పోకుండా తప్పుడు దారిలో పోకుండా దేవాతి దేవుడు కొన్ని శ్రమలని అనుమతిస్తాడు. కానీ మనం ఎప్పుడైతే సరైన మార్గంలోకి వచ్చి పశ్చాత్తాపడి దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకుంటామో దేవాతి దేవుడు మన పాపములను క్షమించి మన పశ్చాత్తాపముని చూసి మనసు మార్చుకొని ఆ శ్రమని వదిలిపెట్టి వెళ్ళిపోమ్మంటాడు. ఆ దుష్టుని వదిలిపెట్టి వెళ్ళిపోమ్మంటాడు. దురాత్మని వదిలిపెట్టి పో అంటాడు అంతే. ఫలానా నా కుమారుణ్ణి కుమార్తెను వదిలిపెట్టి పోవాల్సిందే అంటే అది వెళ్ళిపోతుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పడవలో ప్రయాణించే శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు గాలి తుఫాన్లు చెలరేగాయి దాని మీద. ఆయన ఆగిపోమ్మంటే గాలి ఆగిపోయింది, ఆయన ఆగిపోమ్మంటే తుఫాన్ ఆగిపోయింది, ఆయన ఆగిపోమ్మంటే మొత్తం గాలి తుఫాను సముద్రము ప్రశాంతమైపోయాయి. వాళ్ళ మార్గము సుఖాంతం అయిపోయింది. వాళ్ళు గమ్యానికి చేరినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి శ్రమ, వేదన, నిందన, ఇబ్బంది ఇలాంటివి ఏమన్నా కలిగినప్పుడు మనము దేవుడి దగ్గరికి వెళ్ళి మనలో ఉన్న లోపాలని, మనం చేసినటువంటి పనులని దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమించమని అడిగినప్పుడు దేవాతి దేవుడే మనని క్షమించి మనకి మార్గాలు తెరుస్తాడు. యేసయ్య నామానికే ఘనత, మహిమ, ప్రభావంలో కలుగును గాక. ఆమేన్.